వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ కూడా పొందవచ్చు. 9494525644. 11th లెసన్ సుస్థిర అభివృద్ధి సమానత. క్విక్ రివిజన్ పీడిఎఫ్. అభివృద్ధికి కులబద్దగా తలసరి ఆదాయం, స్థూల దేశీయోత్పత్తి జీడిపిల కంటే మానవాభివృద్ధి సూచిక జీడిపి మెరుగైంది. జీడిపి ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు సేవల విలువలను సూచిస్తుంది. ధారవి ముంబైలోని మురికివాడ భారతదేశంలో పట్టణ ప్రాంత పేదలు నివసించే అతిపెద్ద కాలనీలో ఒకటి. బంజారా హిల్స్ హైదరాబాద్ ధనవంతులు నివసించే ఒక ప్రాంతం. భూగర్భ జల వనరులపై ఇటీవలి గణాంకాలు దేశంలో 3వ వంతు ప్రాంతంలో భూగర్భ జలాల పునరుద్ధరణ కంటే నీటి వినియోగం ఎక్కువగా ఉంది. సుమారు 300 జిల్లాలో గత 20 సంవత్సరాలలో భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పడిపోయాయి. భూగర్భ జలాల వినియోగం వ్యవసాయపరంగా సంపన్నంగా ఉన్న పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలోనూ, మధ్య దక్షిణ పీఠభూమిలలోని రాతి ప్రాంతాలలోనూ, కొన్ని కోస్తా ప్రాంతాలలోనూ, వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలలోనూ భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. 59% జిల్లాలో భారత్ చేతి పంపులలోని నీళ్లు తాగటానికి పనికిరావు. సుస్థిర అభివృద్ధి భవిష్యత్తు తరాలు తమ అవసరాలు తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవటం. సైలెంట్ స్ప్రింగ్ 1962. రచయిత రాచెల్ కార్సన్ అనే మహిళ దోమల నియంత్రణ కోసం టీడీటీ పిచికారీ చేయడం వల్ల మనుషులపై పక్షులపై పడే ప్రభావం గురించి రాశారు. ఎండోసల్ఫాన్ 1976లో జీడి మామిడి తోటలను పురుగు నుండి రక్షించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాల్లో ఈ పురుగు మందుని పిచికారీ చేయించింది. కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసర్గోడ్ జిల్లాలో ఇలా జరిగింది. కాసర్గోడ్ కేరళలోని ఉత్తర ప్రాంతం. ఈ పని 25 సంవత్సరాల పాటు కొనసాగడంతో గాలి, నీళ్లు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాన్తో కలుషితమయ్యాయి. దీని పిచికారీ వల్ల కనీసం 5,000 మంది మరణించారు. అంతకంటే ఎన్నో రెట్ల ఎక్కువ మంది అవయవలో పాల వల్ల, క్యాన్సర్ వల్ల మరణం కంటే దారుణమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎండోసల్ఫాన్ పిచికారీ ఇటీవలి కాలంలో న్యాయస్థానం ఆదేశాల ఫలితంగా కొన్ని సంవత్సరాలుగా ఎండోసల్ఫాన్ పిచికారీ ఆపేశారు. నర్మదా లోయ అభివృద్ధి పథకం భారతదేశంలో అతిపెద్ద ఆనకట్ట, ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఒకటి. ఈ ప్రాజెక్టులోని 3,000 పెద్ద చిన్న ఆనకట్టల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం ఎంతో ఎక్కువగా ఉంటుంది. సర్దార్ సరోవర్ నిర్మించిన ఆనకట్టల్లోకెల్లా సర్దార్ సరోవర్ అతిపెద్దది. దీనివల్ల 37,000 హెక్టార్ అడవి వ్యవసాయ భూమి ముంపునకు గురవుతుంది. 5 లక్షలకు పైగా ప్రజలు దీనివల్ల నిర్వాసితులు అవుతున్నారు. నిర్వాసితులైన వాళ్ళలో అధిక శాతం ఆదివాసీలు, దళితులు. భారతదేశంలోనే అత్యంత సారవంతమైన నేలలు దీనివల్ల నాశనం అవుతాయి. జలసింధి గ్రామం మధ్యప్రదేశ్లోని జబువా జిల్లాలో ఉంది. నర్మదా నది తీరాన ఉంది. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్యప్రదేశ్లో ముంపుకు గురయ్యే మొదటి గ్రామం బాబా మహారియా లేదా బావా మహాలియా. 1994లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్కు ఉత్తరం రాశాడు. ఇది గిరిజన భాష బిలాలలో రికార్డు చేయగా హిందీలోకి అనువదించారు. ఇది అభివృద్ధి అనే భావననే ప్రశ్నిస్తుంది. సాకర్జా, కకర్షిల, అకాడియా. జలసింధితో పాటు మునిగిపోబోయే గ్రామాలు. నావల్ దివస పండుగలు. ఇందల్, దివస, దివాళీ వంటి పండుగలు జరుపుకోవడానికి అన్ని ప్రాంతాల ప్రజలు జలసింధికి వస్తారు. కాలరాను, రాజపాంతో, ఇందిరాజా, ఆయికాడ, వేడుబాయి. జలసింధి గ్రామస్తులు పూజించే దేవుళ్ళు రాణి కాజోల్ పెద్ద దేవత, మధ్వాడ ఆమె, కుంబాయి, కుందురాణిల కొండలు ఉన్నాయి. బంగోరియా ఇక్కడ సంతకు వెళతారు. యువత ఇక్కడ తమ జీవిత భాగస్వాములను స్వయంగా ఎంచుకుంటారు. నర్మదా బచావో ఆందోళన్ నర్మదను కాపాడే ఉద్యమం.
భూమి, అడవులు, నదిపై ప్రజల హక్కుల కోసం పోరాడుతోంది. గడ్వాలా కొండలు ఉత్తరాఖండ్లో ఉన్నాయి. చిప్కో ఉద్యమం గడ్వాలా కొండల్లో 1970 ఆరంభంలో మొదలైంది. సుందర్లాల్ బహుగుణ ద్వారా మొదలైన ఉద్యమం. ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం. ప్రధానంగా మహిళలు పాల్గొన్న ఉద్యమం. సాంప్రదాయ అటవీ హక్కుల కోసం మొదలైంది. చిప్కో హత్తుకోవడం పర్యావరణానికి హక్కు. ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణానికి హక్కు ఉంటుందని న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇచ్చాయి. 21వ అధికరణం 1991లో రాజ్యాంగంలోని 21వ అధికరణంలోని ప్రాథమిక హక్కులోని జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి, కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 1998 నుండి మొదలుకొని సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాల్లో ప్రజా రవాణా వాహనాలన్నీ డీజిల్ నుండి పీడనానికి గురి చేసిన సిఎన్జికి మారాలని పేర్కొంది. డీజిల్తో పోలిస్తే ఈ ఇంధనం వల్ల కాలుష్యం తక్కువ. ఈ చర్యల వల్ల ఢిల్లీ వంటి నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఇటీవలి కాలంలో డీజిల్తో నడిచే ప్రైవేట్ కార్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో వాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. సేంద్రియ రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులను వినియోగించరు. పంట మార్పిడి, పెంటపోగు ఎరువు, పురుగుల జైవిక నియంత్రణ పద్ధతులను అవలంబిస్తారు. సేంద్రియ వ్యవసాయం ఒక ముఖ్య లక్షణం స్థానిక వనరులను వినియోగించడం. సిక్కిం రాష్ట్రంలో రసాయనిక ఎరువుల, పురుగు మందులను నిషేధించే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్రం. 2015 నాటికి మొత్తంగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం. ఉత్తరాఖండ్ 100% సేంద్రియ రాష్ట్రంగా మారే ఇదే పంతాని అనుసరిస్తోంది. ముస్సాయి తెగ కెన్యా, యుర్తా గిరిజనులు కజకిస్తాన్, కియాంగ్ గిరిజనులు టిబెట్, గౌచో తెగ దక్షిణ అమెరికా. బిఫోర్ దే పాస్ అవే వాళ్ళు అంతరించిపోయే ముందు బొమ్మల పుస్తకం 2013 సంవత్సరంలో ప్రచురితమైంది. ఈ పుస్తకం మనకు అందుబాటులో లేదు. అంతరించిపోయే ప్రమాదమున్న సంచార జాతులను రచయిత గుర్తించారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ. జహీరాబాద్ గ్రామస్తులు బీడుబడ్డ భూములను, ఉమ్మడి భూములను కలిసి సాగు చేయాలని నిర్ణయించారు. జహీరాబాద్ తెలంగాణలోని మెదక్ జిల్లాలోని ప్రాంతం. ప్రత్యామ్నాయ పంపిణీ వ్యవస్థను జహీరాబాద్ ప్రాంతంలో ప్రజా బృందాలు చేపట్టాయి. ప్రజాధాన్య బ్యాంకు జహీరాబాద్ ప్రజలు పంటను బయట అమ్మకుండా గ్రామ స్థాయిలో ప్రారంభించారు. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ మాదిరి పనిచేసేది. మొత్తం సాగు భూమి భారతదేశంలోని మొత్తం సాగు భూమిలో 9.2 కోట్ల హెక్టార్లు వర్షాధారం, 5.1 కోట్ల హెక్టార్లు సాగునీటి కింద ఉంది. భారతదేశంలోని 2/3 భూమి వర్షాధారంగా ఉండి సాగునీటి వ్యవసాయానికి అనువైనది కాదు. దక్కన్ పీఠభూమి 16 రకాల పంటలను కలిపి ఒకేసారి విత్తేవాళ్ళు. చిరుధాన్యాలు వర్షాధార పంటలు జొన్న, సజ్జ, రాగి వంటివి. వీటి సాగు కోసం ఎలాంటి మద్దతు, ప్రోత్సాహం లభించలేదు. నూనె గింజల దిగుబడులు తగ్గటానికి ఇది ప్రధాన కారణం. భారతదేశంలో వార్షిక ఆదాయం ఆధారంగా కుటుంబాల పంపిణీ లక్షల్లో. 2010 సర్వే. వర్గం వార్షిక ఆదాయం కుటుంబాల సంఖ్య. నిరుపేదలు వార్షిక ఆదాయం 1.5 లక్షల కంటే తక్కువ కుటుంబాల సంఖ్య 135 మిలియన్ కుటుంబాలు. దిగువ మధ్య తరగతి వార్షిక ఆదాయం 1.5 నుండి 3.4 లక్షలు కుటుంబాల సంఖ్య 71 మిలియన్ కుటుంబాలు. మధ్య తరగతి వార్షిక ఆదాయం 3.4 నుండి 17 లక్షల మధ్య కుటుంబాల సంఖ్య 31 మిలియన్ కుటుంబాలు. ధనిక వార్షిక ఆదాయం 17 లక్షల పైన కుటుంబాల సంఖ్య 3 మిలియన్ కుటుంబాలు. భారతదేశం కొన్ని కీలక ఖనిజాల తవ్వకంలో వృద్ధి. వేల టన్నులలో ఖనిజం
1997 నుండి 98, 2010 సంవత్సరం. బాక్సైట్ ఖనిజం 1997 నుండి 98లో 6108, 2010 సంవత్సరంలో 18,000. బొగ్గు 1997 నుండి 98లో 2,97,000, 2010 సంవత్సరంలో 5,37,000. ఇనుప ఖనిజం 1997 నుండి 98లో 75,723, 2010లో 2,60,000. క్రోమైట్ 1997-98లో 1,515, 2010 సంవత్సరంలో 3,800. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.